హాయ్ స్టూడెంట్స్, మనకు ఆంధ్రప్రదేశ్లో ఎంబీబీఎస్ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వస్తుంది, రేపటితో ముగుస్తూ ఉంది. సో మనకు ఆంధ్రప్రదేశ్లో ఏ కాలేజెస్ ఎంబీబీఎస్ నీట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి, దాని యొక్క ఏ కాలేజెస్లో ఎన్నెన్ని సీట్స్ ఉన్నాయి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. మనకు మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వాళ్ళు ఒక సీట్ మ్యాట్రిక్స్ అయితే రిలీజ్ చేశారు. ఈ సీట్ మ్యాట్రిక్స్ ప్రకారము ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కాలేజెస్, ఆ కాలేజెస్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ సీట్స్ ఏమి అనేవన్నీ కూడా క్లియర్గా మనకు ఇక్కడ వివరించారనమాట. సో మనకు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కాలేజెస్ మనం తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరులో ఉందండి. ఇది గవర్నమెంట్ కాలేజ్, దీంట్లో 175 సీట్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరి, ఇది గవర్నమెంట్ కాలేజ్, ఇందులో 125 సీట్స్ ఉన్నాయి. ఇది ఎయిమ్స్ కాలేజ్. సో ఈ ఎయిమ్స్ కాలేజ్ స్టేట్ కౌన్సిలింగ్లో మనకు పార్టిసిపేట్ అనేది చేయదన్నమాట. అల్లూరి సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏలూరులో ఉందండి. ఇందులో 250 సీట్స్ అనేవి మనకు ఉన్నాయి. తర్వాత ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం, ఇందులో కూడా 250 సీట్స్ ఉన్నాయి. అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ చిత్తూరులో ఉందండి. ఇందులో 150 కాలేజెస్ ఉన్నాయి. తర్వాత పిఎస్ఐ మెడికల్ కాలేజ్ చినోటుపల్లిలో ఉందండి. ఇందులో కూడా 150 కాలేజెస్ ఉన్నాయి. ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కడపలో ఉందండి. ఇందులో 100 సీట్స్ అయితే ఉన్నాయి. ఈ ఇయర్ గాయత్రి విద్యా పరిషత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్కి పార్టిసిపేట్ చేయట్లేదు. ఈ ఇయర్లో వాళ్ళకు అలాట్మెంట్ అనేది క్యాన్సిల్ చేశారనమాట. తర్వాత గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో మనకు 150 సీట్స్ అనేవి ఉన్నాయండి. సో నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడపలో 175 సీట్స్ ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజ్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నంలో 150 సీట్స్ అనేవి ఉన్నాయండి. తర్వాత గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళంలో 200 సీట్స్ అయితే ఉన్నాయి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురంలో 200 సీట్స్ అయితే ఉన్నాయి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరులో 150 సీట్స్ అయితే ఉన్నాయి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాలలో 150 సీట్స్ అయితే ఉన్నాయి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరు విశాఖపట్నంలో 50 సీట్స్ అయితే ఉన్నాయండి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరంలో మనకు 150 సీట్స్ అయితే ఉన్నాయి. గవర్నమెంట్ సిద్ధార్థ్ మెడికల్ కాలేజ్ విజయవాడలో మనకు 175 సీట్స్ అయితే ఉన్నాయి. గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ స్కూల్ అండ్ హాస్పిటల్ శ్రీకాకుళంలో 150 సీట్స్ అయితే ఉన్నాయి. జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ రాజమండ్రిలో 250 సీట్స్ అయితే ఉన్నాయి. గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరులో 250 సీట్స్ ఉన్నాయి. తర్వాత కాటూరి మెడికల్ కాలేజ్ గుంటూరులో మనకు 150 సీట్స్ అయితే ఉన్నాయి. కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ అమలాపురంలో 200 సీట్స్ ఉన్నాయి. కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలులో 250 సీట్స్ ఉన్నాయి. మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయనగరంలో మనకు 200 సీట్స్ అయితే ఉన్నాయి. నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరులో అయితే మనకు 250 ఎంబీబీఎస్ సీట్స్ అయితే ఉన్నాయండి. తర్వాత నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కృష్ణా డిస్ట్రిక్ట్లో 150 సీట్స్ అయితే ఉన్నాయి. ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విశాఖపట్నంలో 150 సీట్స్ అయితే ఉన్నాయి. ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ గుంటూరులో మనకు 200 సీట్స్ ఉన్నాయి. పిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ కుప్పంలో మనకు 150 సీట్స్ ఉన్నాయి. తర్వాత రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒంగోలులో మనకు 120 సీట్స్ ఉన్నాయి. రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడలో మనకు 250 సీట్స్ అయితే ఉన్నాయండి. ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతిలో మనకు 240 సీట్స్ అయితే ఉన్నాయి. తర్వాత శాంతిరామ్ మెడికల్ కాలేజ్ నంద్యాలలో 150 సీట్స్ అయితే ఉన్నాయండి. తర్వాత శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తిరుపతిలో 150 సీట్స్ అయితే ఉన్నాయండి. తర్వాత స్విమ్స్ శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ స్విమ్స్ క్యాంపస్లో అయితే మనకు 175 సీట్స్ అయితే ఉన్నాయండి. తర్వాత విశ్వభారతి మెడికల్ కాలేజ్ కర్నూలులో అయితే మనకు 250 సీట్స్ అనేది ఉన్నాయి. ఇది మనకు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి టోటల్ బోత్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ కాలేజెస్ సంబంధించినటువంటి మెడికల్ కాలేజెస్, అందులో ఉండేటువంటి సీట్స్. అంటే టోటల్గా మనకు ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ 6,335 సీట్స్ ఉన్నాయి. ఇందులో గవర్నమెంట్ కాలేజ్లో 3,235 సీట్స్ ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ కాలేజెస్లో 3,100 సీట్స్ అయితే ఉన్నాయి. సో ఈ మెడికల్ కాలేజెస్ అన్నీ కూడా మనకు ఈ ఇయర్ అంటే 2025-26లో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి కాలేజెస్ అన్నమాట. సో మీరందరూ కూడా చాయిస్ ఫిల్లింగ్ అప్పుడు ఈ కాలేజెస్ అన్ని జాగ్రత్తగా వాటి యొక్క ప్రియారిటీ ఆర్డర్ ప్రకారం ఇచ్చుకోండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. మన ఛానల్లో ఎంబీబీఎస్ బీడీఎస్ సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయండి. సో సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ.